నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీరులై అమరులై ఆకాశంలో తారలై వెలిగినరు. వాళ్ళ ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ఉద్యోగాల భర్తీ చేయలే, నిరుద్యోగులను పట్టించుకోలే, వాళ్ళ ఉద్యమాలను పోలీసు ఉక్కు పాదాలతో అణచివేసిండు. కానీ ఆయన కుటుంబంలో ఆయన మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, వినోద్ రావు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అయ్యిండు, దయాకర్రావు మంత్రి అయ్యిండు, కృష్ణారావు ఎమ్మెల్యే అయ్యిండు, దివాకర్ రావు ఎమ్మెల్యే అయ్యిండు, చెన్నమనేని రమేష్ రావు ఎమ్మెల్యే అయ్యిండు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన చుట్టపొళ్ళు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయినరు. వాళ్ళ ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఏ పేదవాడి ఇంట్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలే, ఉపాధి అవకాశాలు కల్పించలే. కానీ మన ప్రభుత్వం అధికారం చేపట్టిన ఎంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో ఆ కుటుంబాలను రప్పించి 30,000 నియామక పత్రాలు నేనే దగ్గరుండి నిలబడి వాళ్ళ చేతికిచ్చిన. వాళ్ళ తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందం చూసిన. పేదవాళ్లకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజు బుక్కడు పువ్వ తిన్నా కంటి నిండా నాకు నిద్ర పట్టింది. ఏ నియామకాల కోసం అమరులైనరో ఆ కుటుంబాలకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజు నాకు నిజంగా కంటి నిండా కునుకు పట్టింది. ఎందుకంటే ఏ త్యాగాలు చేసిన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామో నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఇదే కాదు, బీసీల విషయం తీసుకుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలియదు, ఎన్ని కులాలు ఎన్ని ఉపకులాలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. 75 సంవత్సరాలైనా ఒక దేశంలో ఈ బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జనాభా ఎంత లెక్క తెలియక ప్రతిసారి పాలకుల ముందు నిలబడి అయ్యా మేము ఎంతమంది ఉన్నామో మా లెక్క చెప్పండి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. అందుకే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆనాడు వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి జనాభా దామాస ప్రకారం వాళ్ళకు అధికారం హక్కులు కల్పించిండు. నేను ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వల్ల మా అన్న దామన్న హెచ్పిఎస్ లో అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ప్రపంచంలో ఇంగ్లీష్